సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఒక స్కామ్, ఇద్దరు అప్రూవర్లు, నిజాలు ఒప్పుకోవడానికి సిద్ధపడిన అధికారులు. ఇక్కడే కథ ఒక ఊహించని మలుపు తిరిగింది. ఆ నిజాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతో ఆ ఇద్దరు అప్రూవర్లు బెయిల్ ఇవ్వద్దని సాక్షాత్తు సహ నిందితుడే కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయ వ్యవస్థ చరిత్రలోనే కనీవిని ఎరుగని ఈ వింత పిటిషన్ వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? లిక్కర్ స్కామ్ లో చెవిరెడ్డి వేసిన పిటిషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రైట్ సింధు, మొత్తానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ కనుక చూసుకుంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. అందులో ఇప్పటికే ఒక ఇద్దరు నిందితులు అప్రూవర్లుగా మారుతామని ఇప్పటికే న్యాయస్థానంలో పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ పిటిషన్లు క్యాన్సిల్ చేయాలి, వాళ్ళకి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక వింత పిటిషన్ దాఖలు చేయడం అటు న్యాయస్థానానికి కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రత్యేకించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ హవాలా డబ్బు అంతటిని కూడా పక్కదారి పట్టించింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని మొట్టమొదటి నుంచి కూడా సిట్ ఆరోపిస్తూ వస్తుంది. అందులో దాదాపుగా లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారంలో అటు రాజ్ కేసిరెడ్డితో పాటు ఏదైతే మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అదేవిధంగా ఏదైతే ఇటు మాజీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్, వీరందరూ కూడా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు. దీన్ని ఎగ్జిక్యూట్ చేసింది పూర్తి స్థాయిలో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా గోవిందప్ప బాలాజీ, వీరందరూ కూడా దాన్ని అమల్లోకి తీసుకుని వచ్చి ఈ లిక్కర్ పాలసీని అంతటినీ కూడా పెద్ద ఎత్తున మార్చి వాటిని డిజిటల్ పేమెంట్స్ నుంచి సాధారణ పేమెంట్స్కు మార్చడంలో వీళ్ళందరూ కూడా ఒక క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ప్రధానంగా సిట్టుకు వచ్చినటువంటి అనుమానాల మేరకు వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు చేసినటువంటి సమయంలో పెద్ద ఎత్తున ఏదైతే ఇటు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినటువంటి డాక్యుమెంట్స్ తో పాటు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసినటువంటి బిల్స్ పెద్ద ఎత్తున వాసుదేవరెడ్డి నివాసంలో సిట్ అధికారులు ప్రధానంగా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ క్రమంలో వాటి నుంచి సేకరించినటువంటి వివరాలు అంటే ఏటుగా ఉన్నటువంటి సత్యప్రసాద్, అంటే గతంలోనే ఈ ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఒక ప్రత్యేక అధికారిగా సత్యప్రసాద్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో నియమించింది. ఆ నియమించినటువంటి సమయంలో వాసుదేవరెడ్డిని కూడా ప్రత్యేకించి రైల్వేస్ నుంచి ప్రత్యేకంగా డెప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక అధికారిగా తీసుకుని వచ్చారు. వీరిద్దరూ ఈ లిక్కర్ స్కామ్ లో ప్రధానమైనటువంటి నిందితులు. అలాంటి నిందితులు ఇద్దరు కూడా అప్రూవర్లుగా మారతామని చెప్పినటువంటి నేపథ్యంలో వారిద్దరికి కూడా బెయిల్ ఇవ్వద్దు, అంటే ఇంకా ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇంకా ఎవరైతే ఇటు సాక్ష్యాలు చెప్తారంటా ఉన్నారో, లేదంటే మిగతావి ఏవైతే కూడా ఈ లిక్కర్ స్కామ్ వేసి వ్యవహారంలో బయటకు వస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులతో పాటు ఎప్పటికప్పుడు కూడా ఆరాధిస్తున్నారు. అయితే తాజాగా ఎప్పుడైతే అప్రూవర్లుగా మారుతామన్నారో అప్పటి నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఒక సలహా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం వారెవరికి కూడా బెయిల్ మంజూరు చేయొద్దని ఒక వింత పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ నేపథ్యంలో అంటే సిట్ అలాంటిది ఏదైనా దాఖలు చేయాల్సిన అవసరం ఉంటే సిట్ ఇప్పటికే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కూడా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు. ధనంజయ రెడ్డి సీఎంఓ కార్యాలయానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు, అటు కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేశాడు. కాబట్టి ఇద్దరు కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి అధికారులు. అటు గోవిందప్ప బాలాజీ ప్రత్యేకంగా భారతీ సిమెంట్స్ కు వన్ ఆఫ్ ద డైరెక్టర్ గా గోవిందప్ప బాలాజీ కూడా వివరించారు. ఇలాంటి ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు చేశారు. మరొక ఇద్దరు అప్రూవర్లుగా మారుతానంటున్నారు. వీరు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేస్తే
హైకోర్టులో అధికారుల ముగ్గురికి కూడా ప్రత్యేకంగా బెయిల్ మంజూరు చేశారు. అయితే ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఈ పిటిషన్ మళ్ళీ దాఖలు చేయడంతో ఎప్పుడైతే సరెండర్ అవ్వాలని చెప్పారో సరెండర్ అవ్వాలని చెప్పినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా ఆ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడం వెనక అంటే నిజంగానే అసలు లిక్కర్ స్కామ్ చాలా పెద్ద ఎత్తున జరిగింది అనడానికి ఇలాంటి పిటిషన్లన్నీ కూడా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో 3,700 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇదంతా కూడా పక్కదారి పట్టించారు. ఈ డిజిటల్ పేమెంట్స్ అన్నింటినీ కూడా పాలసీని చాలా పెద్ద ఎత్తున మార్చడంతో పాటు ఇవన్నీ కూడా పక్కదారి పట్టించారనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆరోపణలన్నిటిపైన కూడా ప్రధానంగా ఎప్పటికప్పుడు సిట్ విచారణ చేస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి దాదాపుగా ఇప్పటికే 3 ఛార్జ్ షీట్లు విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. దాఖలు చేసినటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున కొత్త పేర్లతో పాటు మాజీ సీఎం జగన్ పేరును కూడా అందులో ప్రస్తావిస్తూ వచ్చారు. మరి ఇప్పటికే ఇది ఒక కీలకమైనటువంటి దశలో ఉంది. ఇప్పటికే మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామిని కూడా పిలిపించారు. అక్కడ ఉన్నటువంటి వివరాలు కూడా తీసుకున్నారు. ప్రత్యేకంగా కొన్ని చోట్ల ప్రత్యేకమైనటువంటి సోదాలు కూడా నిర్వహించారు. మరి ఇంకా ఎవరెవరు ఈ లిక్కర్ స్కామ్ వెనకాల ఉన్నారు అంటే ఇంకా చెవిరెడ్డి కన్నా ఇంకా పెద్దవారు ఎవరైనా ఉన్నారో అల్టిమేట్ గా ఈ లిక్కర్ స్కామ్ లో లబ్ధి పొందినటువంటి ఆ లబ్ధిదారుని ఆ బిగ్ బాస్ ఎవరు అనేటువంటి దానిపైన కూడా సెట్ కసరత్తు కొనసాగుతుంది. ఇంకా మరి ఈ పిటిషన్ వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసినటువంటి ఈ పిటిషన్ కి సంబంధించి ఇప్పుడు సర్వత్రా కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సింధు, రైట్ ఉంటుందా? అసలు బెయిల్ వస్తే ఏం జరుగుతుందని ప్రధానంగా చెవిరెడ్డి భయపడుతున్నారు. అంటే బెయిల్ వస్తే గనక ఇప్పటికే ఇద్దరు అధికారులు రాజకేశ్వర రెడ్డి ఇప్పటికే A1 గా ఈ కేసులో ఉన్నారు. A1 గా రాజకేశ్వర రెడ్డి ఆల్రెడీ ఆయన రిమాండ్ లోనే ఉన్నారు. సత్యప్రసాద్ అదేవిధంగా వాసుదేవ్ రెడ్డి ప్రత్యేకంగా బెయిల్ మీద వారు అప్రూవల్ గా మారతామని కూడా గతంలో ఇస్తే కోర్టు దాన్ని తోసిపుచ్చింది. మరి మరొకసారి వారిని విచారణ హాజరవ్వాలన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వారు మేము అప్రూవల్ గా మారతాము ఈ కేసులో అని చెప్పినటువంటి నేపథ్యంలో దీంట్లో అటు మిథున్ రెడ్డి కావచ్చు, తర్వాత చాణక్య, పైలా దిలిపిల చాలా మంది ఈ కేసులో ఉన్నారు. ధనంజయ రెడ్డితో పాటు మరొక ఇద్దరు కృష్ణమోహన్ రెడ్డి, గోవింద బాలాజీ ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు చేశారు. అయితే ఆ బెయిల్ కొట్టివేయాలంటూ కూడా కేసు కీలక దశలో ఉంది. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసును పక్కదారి పట్టిస్తారనే ఒక ఉద్దేశంతో సిట్ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ను పరిశీలించినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి బెయిల్ ను రద్దు చేస్తూ కూడా లోవర్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ రద్దు చేసింది. కాబట్టి మరి ఇప్పటికే ఈ పిటిషన్ మేర నిందితులందరూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా దీన్ని విచారణ చేపట్టాలి. కాబట్టి ఏదైతే మరొక పిటిషన్ దాఖలు చేయాలని ఇప్పటికే సిట్ కు నోటీసులు పంపించాలని కూడా చెప్పారు. కాబట్టి మరి ఇలాంటి తరుణంలో ఈ ఒకవేళ నిందితులు కనుక బెయిల్ మంజూరు చేస్తే ఒకవేళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు బయటకు వచ్చే అవకాశం ఉందా పూర్తి స్థాయిలో? అంటే ఇప్పటికే 9 కోట్ల రూపాయల పైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాన్ని పక్కదారి పట్టించారని ఒక ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అతను అనుచరులుగా ఉన్నటువంటి చాలా వ్యక్తులు పెద్ద ఎత్తున డబ్బు సంచులతో ఉన్నటువంటి ఒక వీడియోను కూడా చాలా పెద్ద ఎత్తున వైరల్ అయింది గత కొంతకాలం కిందట. మరి ఇలాంటివన్నింటినీ కూడా దీనిపైన ఇప్పటికే కసరత్తు చేస్తా ఉన్నారు. కాబట్టి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ పిటిషన్ వేయడం వెనక అర్థం ఏంటనేది మరి కొద్ది రోజుల్లోనే ఈ విషయం పైన తెలిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సింధు, రైట్.